హాయ్ ఫ్రెండ్స్, నా పేరు దుర్గా ప్రసాద్. మీరు చూస్తున్నారు డీపీ ఫోటోటెక్. ఫ్రెండ్స్, టుడే ఒక మంచి వీడియో చేసుకుందాం. నా డిస్ప్లే మీద కనిపిస్తుంది కదా, దానికి సంబంధించిన వీడియో అయితే నేను మీకు టుడే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇప్పటి వరకు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఇంకొక విషయం చెప్తున్నాను మీకు, నేను యాప్ బ్రౌజర్ అప్లికేషన్ గురించి చెప్పాను కదా. యాప్ బ్రౌజర్ అప్లికేషన్ అయితే ఒక మంచి మనీ ఎర్నింగ్ అప్లికేషన్ అనమాట. దీంట్లో మీరు రెఫర్ చేసి మనీ ఎర్న్ చేసుకోవచ్చు అండ్ ఇందులో గేమ్స్ ఆడి మనీ ఎర్న్ చేసుకోవచ్చు అండ్ క్యాష్ బ్యాక్స్ కూడా ఇందులో వస్తాయన్నమాట. యాప్ బ్రౌజర్ అప్లికేషన్ ఇదండి. దీని లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోండి. మీరు మీ ఫ్రెండ్స్ని రెఫర్ చేస్తే రెఫర్కి వచ్చేసి ఇక్కడ మనకి అప్ టు 1000 రూపీస్ వరకు, అంటే 919 రూపీస్ వరకు మనకి స్క్రాచ్ కార్డ్స్ వచ్చే అవకాశం అయితే ఇందులో ఉంది. నేను 2 యాప్స్ అయితే వీటిని డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది. డ్యూయల్ ప్లేస్ అనమాట. ఇక్కడ ఒక యాప్ ఎక్కించుకున్నాను కదా, చూసుకోండి. ఇదొక యాప్ బ్రౌజర్లో అండ్ ఇదొక యాప్. ఓకే, దీన్ని ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి. నేను ఇక్కడ 768 రూపీస్ అయితే నాకు స్క్రాచ్ కార్డ్ రూపంలో వచ్చాయి. నాకు ఇవన్నీ యూట్యూబ్ రెఫర్స్ అనమాట. చూసారు కదా, ఇవన్నీ రెఫరల్ అమౌంట్. అండ్ ఇందులో ఇంకా మనకి చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి. దీనికి సంబంధించిన ఒక వీడియో చేశాను. ఒకటి కాదు, 2 వీడియోస్ చేశాను. వీడియో లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా చూడండి, ఎర్న్ చేసుకోండి. ఇంక మనం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. అండ్ ఈరోజు నేను చెప్పబోయే బ్యాక్గ్రౌండ్స్ ఇవన్నమాట. దీన్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ నుండి మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. 2 టైప్స్ ఇస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ నాది వాటర్ మార్క్ ఉంది కదా, ఈ వాటర్ మార్క్తో ఒక బ్యాక్గ్రౌండ్ ఇస్తాను, వాటర్ మార్క్ లేకుండా ఒక బ్యాక్గ్రౌండ్ ఇస్తాను అనమాట. అండ్ మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ మీరు డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడింగ్ ప్రాసెస్ ఒక 2 టైప్స్లో ఉంటుంది. దానికోసం వీడియో క్లిప్ ప్లే చేసి చూపిస్తాను, చూసేయండి ఫ్రెండ్స్. నేను ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ కనుక కింద ఏంటంటే, వాటర్ మార్క్ లేని బ్యాక్గ్రౌండ్ కనుక మీరు క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది. దాన్ని ఈ విధంగా ఇలా స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే కనుక ఇక్కడ మీకు ఇక్కడ చూడండి, ఐఎమ్ నాట్ ఏ రోబోట్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఒకసారి దాన్ని క్లిక్ చేయండి. ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు క్యాప్చా అడుగుతుంది. ఓకే, ఇక్కడ ఏం అడిగింది, కార్స్ అడిగింది అనమాట. అవి కార్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో మీరు ఇలా ఎంటర్ చేయాలన్నమాట. ఓకే, స్లోగా ఎంటర్ చేయాలి. ఓకే, ఆ కార్స్ సంబంధించి క్యాప్చా అనేది ఇచ్చాను. అండ్ ఇక్కడ చూడండి, ఐఎమ్ నాట్ ఏ రోబోట్, ఇది వెరిఫై అయిపోయింది. ఇక్కడ చూడండి, ఇక్కడ క్లిక్ హెర్ టు కంటిన్యూ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఓకే, క్లిక్ చేసిన తర్వాత ఇలా స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ టైం అనేది స్టార్ట్ అవుతుంది. 20 సెకండ్స్ నుండి స్టార్ట్ అయింది. ఓకే, ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ ప్లీజ్ వెయిట్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేస్తే మనకు బ్యాక్గ్రౌండ్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఈ విధంగా మీరు వాటర్ మార్క్ లేని బ్యాక్గ్రౌండ్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ వాటర్ మార్క్ ఉన్న బ్యాక్గ్రౌండ్, అంటే వాటర్ మార్క్ అని నేను పెద్దగా ఏమి ఇచ్చాను, చిన్నది ఇస్తాను అంతే. ఆ బ్యాక్గ్రౌండ్ అయితే కనుక మీకు డైరెక్ట్గా అవి ఓపెన్ చేస్తే పైన ప్లీజ్ వెయిట్ అని చెప్పేసి టైం అయితే కౌంట్ అవుతుంది. తర్వాత మీరు స్కిప్ యాడ్ క్లిక్ చేస్తే బ్యాక్గ్రౌండ్స్ అనేవి వస్తాయి. ఆ విధంగా మీరు ఆ బ్యాక్గ్రౌండ్స్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ వాటర్ మార్క్ లేని బ్యాక్గ్రౌండ్స్ని అయితే ఈ విధంగా క్యాప్చా ఎంటర్ చేసి డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, అర్థమైంది కదా. అండ్ మీకు ఎప్పుడైనా కనుక మెయిల్ అడిగితే బ్యాక్గ్రౌండ్ డౌన్లోడ్ చేసుకునేటప్పుడు నాకు ఇమీడియట్లీ ఇన్ఫర్మేషన్ అందిస్తే కనుక నేను సెట్టింగ్స్ అనేవి చేంజ్ చేస్తాను. ఓకేనా, అర్థమైంది అనుకుంటున్నాను. ఈ విధంగా మీరు బ్యాక్గ్రౌండ్స్ని డౌన్లోడ్ చేసుకోవాలి. కింద ఉన్న లింక్ని ఓపెన్ చేస్తే కనుక మీకు ఈ విధంగా టైం అనేది స్టార్ట్ అవుతుంది. చూడండి, ఇక్కడ ప్లీజ్ వెయిట్ అని చెప్పేసి టైం అనేది స్టార్ట్ అయింది, చూసారా. ఈ టైం అనేది 10 సెకండ్స్ నుంచి స్టార్ట్ అయ్యి 1 సెకండ్తో ఎండ్ అవుతుంది. ఇక్కడ ఎండ్ అయిన తర్వాత ఇక్కడ స్కిప్ యాడ్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే కనుక మనకు బ్యాక్గ్రౌండ్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఓకేనా, ఈ విధంగా మనకి బ్యాక్గ్రౌండ్ వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, పైన డౌన్లోడ్ సింబల్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి మీరు బ్యాక్గ్రౌండ్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. చాలా సింపుల్ ప్రాసెస్. ఓకేనా ఫ్రెండ్స్, అందరూ ఈ విధంగా డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రెండ్స్, వీడియో చూసారు కదా. అండ్ మీకు ఎప్పుడైనా కనుక ఈమెయిల్ అడిగితే, అంటే మీరు డౌన్లోడ్ చేసుకున్నప్పుడు ఈమెయిల్ అడిగితే నాకు మెసేజ్ చేయండి. అండ్ నేను పిక్సార్ట్ లింక్ ఇస్తున్నాను కదా, ఆ లింక్ ఓపెన్ చేసిన తర్వాత ఓపెన్ కావట్లేదు అంటున్నారు. ఫ్రెండ్స్, మీరు పిక్సార్ట్ మీ దగ్గర ఉన్న పిక్సార్ట్ని అన్ఇన్స్టాల్ చేసేసిన తర్వాత నేను ఇచ్చిన దాన్ని ఎక్కించుకుని అప్పుడు ఇన్స్టాల్ చేసుకోండి, ఓపెన్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఈ ఇమేజ్ని పిక్సార్ట్లోకి సెండ్ చేశాను. ఇమేజ్ అయితే మనకి పిక్సార్ట్లోకి సెండ్ అయిపోయింది. ఇక్కడ నేను ఒక ఇమేజ్ని స్టిక్కర్గా కట్ చేసి పెట్టుకున్నాను, ఆ ఇమేజ్ని తీసుకుంటాను అనమాట. ఓకే, నేను స్టిక్కర్గా కట్ చేసి పెట్టుకున్న ఇమేజ్ని ఓపెన్ చేశాను. ఇక్కడ నేను కట్ చేసి పెట్టుకున్న ఇమేజ్ని అయితే తీసుకున్నాను. చూసారు కదా ఫ్రెండ్స్, నేను ఇమేజ్ని అయితే ఈ విధంగా ఇక్కడికి సెట్ చేసుకున్నాను. ఓకే, అండ్ నెక్స్ట్ ఏం చేస్తానంటే ఈ విధంగా పెట్టేసి టిక్ మార్క్ ఇస్తాను. ఓకే, నెక్స్ట్ టూల్స్లోకి వెళ్ళేసి స్ట్రెచ్ అండ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి వాప్ మీద క్లిక్ చేసి పవర్ 100 పెట్టేసుకుని సైజ్ ఏమో ఒక 2 పెట్టుకుంటున్నాను. 2 పెట్టుకుని నా హెయిర్ స్టైల్ అయితే కొంచెం అడ్జస్ట్ చేసుకుంటున్నాను ఈ విధంగా. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు కూడా అడ్జస్ట్ చేసుకోండి.
సరే ఫ్రెండ్స్, నేనైతే ఈ విధంగా అడ్జస్ట్ చేసుకున్నాను. ఇక్కడ దీన్ని కొంచెం అడ్జస్ట్ చేస్తాను. సరే, సరిపోతుంది. టిక్ మార్క్ ఇచ్చుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఒక రోజ్ తీసుకుంటున్నాను నేను. ఆ రోజుని అయితే ఇక్కడికి ఇలా అడ్జస్ట్ చేసుకుంటున్నాను. మీకు కూడా ఇది పిఎన్జీ ఫైల్ కింద ఇస్తాను డిస్క్రిప్షన్లో, అక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోండి. ఈ విధంగా ఇక్కడికి అడ్జస్ట్ చేసుకుని ఎరేజర్ తీసుకున్నాను. ఎరేజర్ తీసుకుని దీని హార్డ్నెస్ పెంచుతున్నాను. హార్డ్నెస్ పెంచి ఇక్కడికి ఇది ఈ విధంగా ఎరేజ్ చేశాను అనమాట. సరిపోతుంది. మనకి ఇలా పట్టుకున్నట్టు న్యాచురల్గా వస్తుంది అనమాట. ఇంకా టోటల్ టిక్ మార్క్ ఇస్తున్నాను. కొంచెం పైకి అడ్జస్ట్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మనకి సరిపోయింది ఇది. అండ్ నెక్స్ట్ ఇదే బ్యాక్గ్రౌండ్ మళ్ళీ ఒకసారి మళ్ళీ తీసుకుంటున్నాను నేను. ఓకే, బ్యాక్గ్రౌండ్ తీసుకున్న తర్వాత ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి బ్లర్ని ఇచ్చేస్తున్నాను. కొంచెం బ్లర్ ఇచ్చేసి ఈ విధంగా ఇక్కడికి దీన్ని అడ్జస్ట్ చేసుకుంటున్నాను. తర్వాత క్రాప్ తీసుకుని దీన్ని ఈ విధంగా ఇలా క్రాప్ చేస్తాను. క్రాప్ చేసి దీన్ని ఈ విధంగా పెట్టేసుకుని ఎరేజర్ టూల్లోకి వెళ్ళేసి కొంచెం ఇమేజ్ అయితే ఎరేజ్ చేశాను అనమాట. ఓకే, ఈ విధంగా ఎరేజ్ చేసుకున్న తర్వాత దీన్ని ఈ విధంగా ఇక్కడికి ఇలా అడ్జస్ట్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఏంటంటే ఇది బ్లర్ ఎఫెక్ట్ అనమాట. ఆల్రెడీ మనకు తెలుసు కదా, చాలా ఫొటోస్కి ఇచ్చుకుంటున్నాం. అండ్ ఈ విధంగా ఇచ్చేసుకున్న తర్వాత టోటల్గా సేవ్ చేసుకోండి ఈ విధంగా ఇమేజ్ని. ఓకే, సేవ్ చేసుకున్న తర్వాత ఒకసారి స్నాప్సీడ్ అప్లికేషన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ప్లస్ మీద క్లిక్ చేసి ఓకే, మనం కట్ చేసి పెట్టుకున్న ఇమేజ్ని అయితే మనం ఎడిట్ చేసుకున్న ఇమేజ్ని తీసుకుని ఇందులోకి ఇక్కడ లాస్ట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయండి. ఒకసారి ఇమేజ్ అయితే ఈ విధంగా వస్తుంది కదా. లాస్ట్ డీటెయిల్స్ కదా ఫ్రెండ్స్, లాస్ట్ ఎడిట్స్. ఓకే, టిక్ మార్క్ ఇచ్చుకున్నాం. అండ్ టూల్స్లోకి వెళ్ళండి. ఒకసారి టూల్స్లోకి వెళ్ళి సెలెక్ట్ మీద క్లిక్ చేసి ఈ విధంగా సాచురేషన్ అనేది పెంచుకోండి. అండ్ కాంట్రాస్ట్ ఈ విధంగా పెంచుకుని స్ట్రక్చర్ అన్నీ ఇలాగా హైలో పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ మళ్ళీ దిస్ సేమ్ ఇలా ఫేస్ మీద పెట్టుకుని బ్రైట్నెస్ అనేది కొంచెం పెంచండి. టిక్ మార్క్. అండ్ టూల్స్లోకి వెళ్ళేసి మళ్ళీ డీటెయిల్స్లోకి వెళ్ళండి. డీటెయిల్స్లోకి వెళ్ళేసి డీటెయిల్స్ అనేవి ఈ విధంగా ఫుల్గా ఇవ్వండి. ఇచ్చిన తర్వాత మళ్ళీ టూల్స్లోకి వెళ్ళండి. కర్వ్స్ మీద క్లిక్ చేసి కొంచెం బ్లూ కలర్ని ఈ విధంగా అడ్జస్ట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా చేశారు కదా, మన ఇమేజ్ అయితే టోటల్ ఈ విధంగా వస్తుంది. చూసారు కదా. అండ్ మన ఎడిటింగ్ ఏ విధంగా ఉందో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. మీరు ఇంకా లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. అందరికీ తెలుస్తుంది ఎడిటింగ్ గురించి. అండ్ మన తెలుగులో ఒక ఛానల్ ఉందని కూడా ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. మీరు చేస్తున్న సపోర్ట్కి నేను ఇంకా వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.